ఎక్కడికక్కడ ప్రజల్లో ఒక భయం వచ్చే పరిస్థితికి వచ్చేసింది. అంటే రెవెన్యూ వ్యవస్థను మొత్తం వదిలేసి ప్రైవేటు వ్యవస్థను పెట్టే పరిస్థితికి వచ్చారు. గతంలో all collectors only looked at commissioner or secretary on education. It's equally your responsibility. Mid-day meal you have a responsibility there. So ఆ చేంజ్ ముందర మనలో రావాలి. అంటే గత 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. That doesn't work. విదేశాలు చేద్దాం వచ్చాం తప్ప నుంచి నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాలేదు. విధానాలు నచ్చక ఆల్రెడీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ 5 సంవత్సరాలు ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా ఇదయ్యారు. అది అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు. అపోజిషన్ ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడతారు. కుట్రలు కుతంత్రాలు ఈర్ష్యలుతో పరిపాలన చేస్తూ మా 6 నెలల్లో మేము ఎంత స్వచ్ఛీలమని చెప్పేసి ఈ విధంగా స్వయానా ముఖ్యమంత్రి గారు కృషి చేయటం అనేది చాలా బాధ్యతారాహిత్యంగా. ప్రతి వ్యవస్థలో కూడా ఎక్కడైతే మంచి జరుగుతూ ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే మంచి చేయాలని ప్రయత్నించినారో వాటన్నింటినీ కూడా మీరు తొక్కిపారేస్తా ఉన్నారు. మంచినీటి సమస్య రాలేదు వచ్చింది అంటే మాత్రం కుదరదు. ఏం చేస్తారో చేసుకోండి. ఏదైనా ఉంటే ముందే చెప్పండి. మీటింగ్లోకి వచ్చాక ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉందని చెప్పొద్దు. ఏదో ఒక రకంగా మనం దాన్ని రిపేర్ చేసి అన్ని గ్రామాలకు మంచి. ఆయనకు ఏ పదవి లేని తిరుపతి రెడ్డి గారేమో కొడంగల్లో 200 మంది ప్రైవేట్ సైన్యంలాగా పోలీసులను పెట్టుకుని ఊరేగుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట వినినందుకు గిరిజనులను ఇవాళ వేధిస్తా ఉన్నారు. కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దుష్ప్రచారం అంతా కూడా శుద్ధ తప్పు అని తేలిపోయింది. తెలంగాణ దివాలా దివాలా అంటున్నటువంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు చెంపపెట్టు లాంటిది. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూల్. పోయి పిల్లలను చూసి వస్తామంటే ప్రోటోకాల్ వర్తించదు మేడం అంటున్నారు. ప్రోటోకాల్ అంటే నేను ఎమ్మెల్యేని, ఎక్స్ మినిస్టర్ని, తను ఎమ్మెల్సీ గారు, ఎక్స్ మినిస్టర్ గారు, ఏం ప్రోటోకాల్? మీరు ఎందుకు 2014 నుంచి 2023 వరకు అఫీషియల్ గా సెక్రటరియట్ లోనో ఇంకెక్కడనో ఎందుకు పెట్టలేకపోయినరు? అంటే తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన ద్రోహులు కదా మీరు. కేటీఆర్ గారు అయితే అన్ని మర్చి ఎవడైనా తల్లిని మారుస్తాడా, ఆలిని మారుస్తాడా? అయ్యా, మీ సంస్కృతి ఆలిని మార్చే సంస్కృతి ఉందేమో కాబట్టి ఆ మాట అంటున్నావు. ఎవరైనా తెలంగాణ వ్యక్తులు గాని తెలంగాణ సమాజంలో గాని భార్యను మారుస్తారా? సచ్చేదాకా తోడుంటారు. కేసీఆర్ చెప్పిన చరిత్ర, బీఆర్ఎస్ చెప్పిన చరిత్రనే అసలు చరిత్రగా ఆధిపత్యపు భావజాల సంస్కృతిని తీసుకొచ్చి ఇలా బలైన వర్గాల మీద రుద్దే పుట్టలు జరుగుతున్నదనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏ విధంగా ఇచ్చింది, ఎట్లిచ్చిందని హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మరి అయ్యా హరీష్ రావు గారు, నీకు రాజ్యాంగం మీద గాని పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలు తెలిస్తే నువ్వు ఆ విధంగా మాట్లాడు. రేవంత్ రెడ్డి ఏదైతే 420 హామీలు ఉన్నాయో అవి నెరవేర్చకపోతే ఇది భారతీయ జనతా పార్టీ ఇది ఆరంభం మాత్రమే. ముందట ఇవాళ ట్రయల్ చూపిస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ, రేపు ముందున్నది సినిమా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. రిపోర్టర్ ఇంజూర్డ్ అయిండు, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఆయనకి హాస్పిటల్లో మీరు పోయి కలిస్తే కూడా బాగుంటది. ఎందుకంటే మీడియానే జీరోకి హీరో చేస్తుంది, మళ్ళీ ఇదే మీడియా హీరోకి జీరో కూడా చేస్తుంది.